ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని నియమించడం అనేది ఎంతో సంతోషకరం. దానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పక్షాలన్నీ ఈరోజు మద్దతు చెప్పాలని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేసినట్టుగానే మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. డెఫినెట్గా చంద్రబాబు గారు ఈరోజు తెలుగు ఆత్మగౌరవం పేరు మీద గతంలో ఎన్టీఆర్ గారు ఏ విధంగా పివి నరసింహారావు గారు పోటీ చేసినప్పుడు పోటీకి పెట్టలేదో ఈరోజు ఒక తెలుగువాడు, తెలంగాణ వాడు, ఒక మంచి మానవతావాది ఈరోజు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సౌత్ నుంచి, తెలంగాణ నుంచి, తెలుగు నుంచి నిలబడ్డాడు. కాబట్టి మీరు మద్దతు ఇవ్వాలి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు ఇలా జగన్ గారికైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లేదంటే ఇటు కేసీఆర్ గారైనా, ఎంఐఎం అయినా, ఇంకా ఏ కమ్యూనిస్టులైనా సరే, ఏ రాజకీయ పక్షమైనా కూడా ఇలా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఎన్టీఆర్ గారి తెలుగు ఆత్మగౌరవాన్ని గుర్తు తెచ్చుకోండి. మన మధ్యన ఎన్ని సమస్యలున్నా మనం పరిష్కరించుకోవచ్చు. ఉత్తరాదికి సంబంధించి రాష్ట్రపతి ఉంటే దక్షిణాదికి సంబంధించి ఉపరాష్ట్రపతిగా తెలుగువాడు ఉండడం అనేది మన అందరికి గర్వకారణం అనే విషయాన్ని మీరందరూ గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.